ఆటోనగర్ సూర్య ఈ సినిమా కోసం ప్రేక్షకులు అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. ఫైనల్లీ ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది. విషయం ఉన్న సినిమాకి విజయం ఖాయమని ప్రూవ్ చేసుకున్నాడు మన ఆటోనగర్ సూర్య. మరి ఈ సినిమా విషయాల్ని మనతో షేర్ చేసుకోవడానికి ఈ మూవీ డైరెక్టర్ దేవకట్ట అండ్ హిట్ పేరైన చైతు అండ్ సమంత మనతో ఉన్నారు. ఈ సినిమా విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. Firstly, congratulations because Autonagar Surya is a most awaited movie and in fact movie release అయిన తర్వాత openings చాలా బాగా వచ్చాయి and ఇప్పుడు సక్సెస్ టాక్ తో మూవీ ముందుకెళ్తుంది. సో హౌ యూ ఫీలింగ్ చైతు? యా ఫీల్స్ గుడ్. ఆ సినిమా ఎప్పుడు వస్తుందో అందరికీ ఒక చిన్న యాంగ్షియస్నెస్ ఉంది. బట్ ఫైనలీ ఇట్స్ అవుట్ అండ్ ఎవ్రీ వన్స్ అప్రిషియేటింగ్ ఇట్. సో చాలా సంతోషంగా ఉంది. ఓకే అండ్ సో ఇప్పుడు క్వశ్చన్ మీకు, మూవీ రిలీజ్ అవ్వడానికి ముందు కొంచెం టైం తీసుకొని మూవీ రిలీజ్ అయింది బట్ స్టిల్ ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి. సో ఆడియన్స్కి ఇంత నమ్మకం ఎందుకు ఉందంటారు మూవీ మీద? ఐ థింక్ సినిమా బిగినింగ్ నుంచి కూడా ఒక పర్టికులర్ ఫీల్ తోటి సమ్ ట్రిగర్ పాయింట్స్ తోటి రాసింది అది. ఆ ట్రిగర్ పాయింట్స్ దే ఆర్ దేర్ విత్ ఇన్ అస్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్, ఆల్ ఆఫ్ అస్ ఇన్ ద సోల్ ఆఫ్ ద స్టోరీ ఇట్ సెల్ఫ్. సో అవి ఎప్పుడెప్పుడైతే మేము చిన్న మెటీరియల్ బయటకు వదులుతూ వచ్చామో సినిమా రిలీజ్కి ముందు, ఇట్ ఆటోమేటిక్లీ కనెక్టెడ్ టు పీపుల్, ఇట్ ఇన్వోక్ దెమ్ అనేది నా ఫీలింగ్. మూవీ రిలీజ్కి కూడా కొంచెం టైం పట్టింది కాబట్టి మూవీ రిలీజ్కి ముందు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? అండ్ ఇప్పుడు మూవీ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ టాక్తో వెళ్తుంది సార్. యాక్చువల్గా మూవీ రిలీజ్ మార్నింగ్ షో చూసే వరకు కూడా రిలీజ్ అవుతుందా లేదా అనే టెన్షన్, డ్రీమ్ లా ఉంది. అంటే మార్నింగ్ 11 o'clock షో ఇక్కడ పడుతుందా, బొమ్మ ఆన్ అవుతుందా లేదా అనే టెన్షన్ వరకు ఉండేది. ఎందుకంటే మూవీ యాజ్ ఇట్ ఈజ్ సోల్గా మాకు అందరికీ బాగా కనెక్ట్ అయింది. డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్లస్ ఫైనాన్షియర్స్ కానీ వీళ్ళందరూ సినిమాని చాలా బలంగా నమ్మారు కాబట్టి ఈ చైన్స్ అన్ని తెంచుకొని బయటకు వచ్చింది. వాట్ ఎవర్, బికాజ్ మూవీలో ఒక కంటెంట్ ఉంది, ఇట్ విల్ డూ వెల్ అనే ఒక కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళందరూ కాంప్రమైజ్ అయ్యి మూవీని బయటకు తీసుకొచ్చారు. అంత చైతుది మీది హ్యాట్రిక్ హిట్ అని చెప్పుకోవచ్చు. బికాస్ ఏమాయ చేసావా ఇస్ అగైన్ వండర్ఫుల్ హిట్ అండ్ రీసెంట్గా మనం అండ్ ఇప్పుడు ఆటోనగర్ సూర్య. సో మీ పేరు గురించి? ఈ సినిమాలో మాత్రం నాకు చాలా బాధగా అనిపించింది, ఎందుకంటే పేరు మాత్రం ఆయనే తీసుకెళ్ళారు. అట్లీస్ట్ ద అదర్ 2 films ఏదో నాకు కూడా కొంచెం ఇచ్చారు, కానీ ఈ సినిమాలో మాత్రం చైతన్య నేను కూడా ఈ సినిమా చేశాను నేను చెప్పాలి అందరికి. ఎగ్జాక్ట్లీ ఏమాయ చేసే టైంకి అందరు జెస్సీ అసలు కార్తిక్ అనే ఒక క్యారెక్టర్ ఉన్నాడు పాపం అని అందరు మర్చిపోయారు. సో అండ్ ఐ థింక్ శామ్ ఈ సినిమాకి షీ వాజ్ మోర్ వరీడ్, యు నో, హ్యాట్రిక్ మూడో సినిమా, దట్ వాజ్ ద ప్రెషర్ మోర్ దెన్ ద మూవీ. నా హెడ్ మీద ఉండేలాగా అనిపించింది. స్క్రీన్ టైం తక్కువైనా కూడా అన్ని నా హెడ్ మీద ఉంది, చాలా ప్రెషర్గా ఉంది. నేను ప్రతిసారి దేవకత గారు మీరు ఏమైనా సరే నాకు హిట్ ఇవ్వండి, ఆ తర్వాత మాట్లాడతా. ఈ క్యారెక్టర్ ఈ స్క్రీన్ టైం అది పక్కన పెట్టి. ఓకే దట్ ఈస్ ద స్టేటస్. ఓకే అండ్ అలాగే సమంత, మీరు ప్రతి మూవీకి చూసుకోవచ్చు ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఈజీగా మాడ్యులేట్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమాయ చేసాలో జెస్సీ క్యారెక్టర్ అయి ఉండొచ్చు, రీసెంట్గా మనన్ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, ఇప్పుడు ఆటోనగర్ సూర్యలో మళ్ళీ డిఫరెంట్. సో అది ఎలా పాసిబుల్? డైరెక్టర్ అని చెప్పాలి, కానీ అది అవన్నీ నాదే అండి, అదే నా టాలెంట్. అంటే బై మిస్టేక్ ఆస్కర్ వేరే ఎవరికో వచ్చేసాడు, ఆస్కర్ ఇక్కడ రావాల్సింది లేదు. ఐ థింక్ ఐ వర్క్ విత్ ద బెస్ట్ టీమ్స్. ఐ డెఫినెట్లీ నేను ప్రౌడ్గా చెప్పవచ్చు దట్ ఐ వర్క్ విత్ ద బెస్ట్ ఇన్, అది తెలుగులో అయినా సరే తమిళ్లో అయినా సరే, ఐ వర్క్ విత్ ద బెస్ట్. సో ఐ థింక్ దట్ దెర్ ఇస్ నో కాంప్రమైజ్. అందుకే ద రిజల్ట్స్ ఆర్ యాజ్ గుడ్. డైలాగ్స్ విషయానికి వస్తే కనుక మామూలుగా సార్ యాక్చువల్లీ టెల్లింగ్ మనం సినిమాక్స్లో కానీ ఆర్ ఎనీ మల్టీప్లెక్సెస్లో బేసిక్గా డైలాగ్స్కి తొందరగా విజిల్స్ వేయరు ఆర్ గట్టిగా సౌండ్స్ చేయరు. బట్ ఈ సినిమా నేను సీరియస్గా పర్సనల్గా వాచ్ చేసినప్పుడు ఫర్ డైలాగ్స్ విజిల్స్ క్లాప్స్ సీరియస్గా. అండ్ సమంతది ఒక డైలాగ్ ఉంటుంది అండ్ ఆ డైలాగ్లో నేను పెళ్ళైతే చేసుకుంటాను కానీ నా పిల్లలు మాత్రం అలా, ఆ డైలాగ్కి ట్రెమెండస్ రెస్పాన్స్. ఐ మీన్ సార్ డైలాగ్స్ గురించి యాక్చువల్గా దేవకట్ట సినిమా ఐ థింక్ హిస్ బ్రాండ్ ఫస్ట్ ఇస్ హిస్ రైటింగ్. సో వితౌట్ సేయింగ్ ఇట్ గోస్ అండి, హిస్ డైలాగ్స్ ఆర్ ఫెంటాస్టిక్. అదే కాకుండా ఆటోనగర్లో ఫ్రమ్ ద బిగినింగ్ స్క్రిప్ట్ నరేట్ చేసేటప్పుడు కూడా ఇట్ వాస్ ద డైలాగ్స్ అండ్ ఇట్ వాస్ వాట్ ఐ వాస్ సేయింగ్ దట్ కనెక్టెడ్ మీ టు ద స్క్రిప్ట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. చాలా మీనింగ్ ఉంటుంది, చాలా సోల్ ఉంటుంది ఆ డైలాగ్స్లో, డ్రైవ్స్ ద క్యారెక్టర్. అండ్ థ్యాంక్స్ టు హిమ్ మై మాడ్యులేషన్, మై డబ్బింగ్. సినిమా ఎన్ని రోజులు షూట్ చేసామో డబ్బింగ్ కూడా అన్ని రోజులే చెప్పాము. ఐ డోంట్ కంప్లైన్ అట్ ఆల్. It was worth it completely at the end. So dialogues credit completely has to go to Deva. It was his idea. And Chaitu ఇందులో కొంచెం డిఫరెంట్ స్లాంగ్ కూడా ఉంటుంది కదా మీకు.
సో దాని గురించి మీరు స్పెషల్గా హోంవర్క్ లాంటిది ఏమైనా చేశారా? మై హోంవర్క్ క్లాస్ వర్క్ ఎవ్రీథింగ్ ఇస్ దేవా. తను చెప్పింది నేను బ్లైండ్గా నమ్మి చేశాను. నో హీ వాజ్ వెరీ డిసిప్లిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పుటింగ్ ద ఎఫర్ట్. ఫస్ట్ థింగ్ అక్కడ స్టార్ట్ అయింది మొత్తము. అంటే సింపులే, ప్రాసెస్ అనేది సింపులే మాకు. అంటే జస్ట్ క్లారిటీ ఉండడం కోసం నేను ఒకసారి రికార్డ్ చేసి వినిపించేవాడిని తనకి. సో తను వినేవాడు, స్క్రిప్ట్ పేపర్ పట్టుకునేవాడు, దానిలో మాడ్యులేషన్ క్యాచ్ చేసుకునేవాడు కరెక్ట్గా. అంటే 1-2 సార్లు. ఓన్లీ థింగ్ ఏంటంటే తను కొన్ని లెటర్స్ మనకందరికీ ఉంటుంది అలవాటు. కొన్ని లెటర్స్ మనం సరిగా పలకం. అంటే ఒక సినిమాటిక్ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి ఆ క్లారిటీ ఉండదు. సో అవే అలా ఒక 4-5 లెటర్స్లో కొద్దిగా గ్రూ చేయాల్సి వచ్చింది అంతే. సో అంతకు మించి ఎవ్రీథింగ్ ఎల్స్ తను పెట్టిన ఎఫర్ట్. అండ్ నేను ఏ ఫీల్తో అయితే రాశానో ఆ ఫీల్డ్ని తనకు ఓపెన్ చేసి చెప్పాను. అండ్ దానిపైన కరెక్షన్స్ అన్నీ తను చేసుకుంటూ ఇట్ వాజ్ మ్యూచువల్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఒక్కడికే ఇవ్వద్దు క్రెడిట్. సో గివ్ ఇట్ టు హిమ్ ఆల్సో. అండ్ సార్ మీరు ఎన్ఆర్ఐ సాఫ్ట్వేర్ బేసికలీ అండ్ ప్రస్థానం సాఫ్ట్వేర్ కాదు, నేను మెకానికల్ ఇంజనీర్. సారీ, ఎన్ఆర్ఐ అనగానే సాఫ్ట్వేర్ ఏం చేస్తారు ఆటోమేటిక్ ఆల్రెడీ. ఓకే, నో ఐ హేట్ టు బి కాల్డ్ సాఫ్ట్వేర్ బికాస్ ఐ వాస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ బీయింగ్ ఎ మెకానికల్ ఇంజనీర్. సో డోంట్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ మీ. అండ్ సార్ మనం ప్రస్థానం సినిమా చూసినట్లయితే కనుక అది ఒక డిఫరెంట్ జానర్ మూవీ. అండ్ ఇప్పుడు మన ఆటోనగర్ సూర్య కంప్లీట్లీ మాస్ సినిమా. సో మీరు ఎన్ఆర్ఐ మెకానికల్ ఇంజనీర్ అయ్యండి, ఇలాంటి హార్డ్వేర్ సినిమాలు చేయడంలో ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ జానరాస్ డిఫైన్ చేయడం రాదండి. ఇది ప్రస్థానం క్లాసు, ఆటోనగర్ మాస్ అనేది. ఆటోనగర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ క్లాసిక్ కంటెంట్. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రస్థానంకి ఆటోనగర్కి పిచ్ చేంజ్ చేశాను. ఎందుకంటే హీరో సెంట్రిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వైడర్ మాసెస్కి కనెక్ట్ అవుతుంది కదా. అండ్ దెన్ పిచ్ అంటారు కదా, ఏదైనా మ్యూజిక్ అయినా లేకపోతే సినిమా కూడా మ్యూజిక్ లాంటిదే. సో వేర్ యూ రన్ ద స్టోరీ ఇన్ ఎ డిఫరెంట్ పిచ్. అది నేను తీసుకున్న డెసిషన్. ప్రస్థానం కన్నా చాలా చాలా బ్యూటిఫుల్ కంటెంట్ ఆటోనగర్ సూర్యలో. చాలా యూస్ఫుల్, చాలా సోల్ఫుల్ కంటెంట్ ఇది. నేను పిచ్ చేంజ్ చేసుకొని వచ్చాను. ఏది ఐ వాంట్ టు డెలివర్ దిస్ ఇన్ ఏ డిఫరెంట్ పిచ్ బికాజ్ I have financial insecurity. I want to make money. I want to establish. I want my movie to make money. Yeah, fine. I will do certain things so that I present my content in a different format ane daniki vachanu. So I won't call Autonagar Surya as a mass film. అంత మీ క్యారెక్టరైజేషన్ గురించి మూవీలో అండ్ స్పెషల్గా మీరు ఆ స్కూల్ డ్రెస్ వేసుకొని స్కూల్కి వెళ్తున్నప్పుడు అయితే అచ్చం నిజంగా స్కూల్ గోయింగ్ గర్ల్ లాగే అంత చిన్నగా ఎంతో క్యూట్గా ఉన్నారు. సో అగైన్ మీ క్యారెక్టరైజేషన్ నాకు అది చాలా ఈజీ అండి. గ్లామర్గా ఈ సైడే కొంచెం కష్టం, ఆ సైడ్ చాలా ఈజీగా చేస్తాను. ఐ థింక్ when he told me, first of all నేను ప్రస్థానం చూసి ఫ్రెష్గా వచ్చాను. సో దేవకట్ట నేను చేస్తా ఆ ఫీలింగ్ వచ్చాను. సో ఇమీడియట్లీ ఆయన స్క్రిప్ట్ చెప్పిన వెంటనే ఐ వాజ్ లైక్ యా షూర్లీ, బికాజ్ I was on a major Prasthanam hangover. It was the best Telugu film that I had seen that year, and I was very impressed. I think Prasthanam, Vedam, as soon as I came, nenu aa cinema lo chusanu, and I was very impressed, and I definitely wanted to work with him. So immediately I said yes, and also I've worked with Chaitanya, and I believed in the script, and I loved his dialogues. I think meer cheppinatlage ఆ సీన్ ముందు నవ్వి చాలా టేక్స్ అయింది, ఎందుకంటే ఎవ్రీబడి వాజ్ లాఫింగ్ ఇన్ దట్ సీన్. ఇట్ వాజ్ ఐ థింక్ ఇట్ వాజ్ ద బెస్ట్ డైలాగ్. అంటే వి లవ్డ్ ఇట్, వి ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. బట్ మొన్న శ్రీరాములు ఫుల్ హౌస్ థియేటర్స్లో ఉంటే నవ్వుతారో అనుకున్నాను నేను థియేటర్లో ఆడియన్స్. నెక్స్ట్ 3-4 డైలాగ్స్ వినిపించట్లే ఎవరికి. అలా వీళ్ళలో అలా చప్పట్లు, అరుపులు, కేకలు, అంత పవర్ ఉంది ఆ డైలాగ్. I think that is the best dialogue I have said in any film. That is the best dialogue. And నేను ఏ సినిమాలో డైలాగ్ మర్చిపోవచ్చు, కానీ ఈ డైలాగ్ మాత్రం నేను ఎప్పుడు మర్చిపోయాను. ఇట్స్ సంథింగ్ దట్ హెస్ రియలీ సంక్ ఇన్. సో ఇప్పుడు మా కోసం ఒకసారి మళ్ళీ ఆ డైలాగ్ చెప్పరా? పెళ్ళి నీతో అయినా పిల్లలు మాత్రం ఆడలో పుట్టచ్చు. So బాగా ఎవ్రీబడి ఎంజాయ్డ్ వైల్ షూటింగ్ దట్ సీన్ ఆల్సో. దట్స్ వాట్ యు సీ ఇన్ థియేటర్. చైతు, మీరు కూడా ఇందులో అంటే 90s 80s ఆర్ 1990s ఆ టైంలో మీరు కొంచెం బెల్ బాటమ్ ప్యాంట్స్తో అండ్ కొంచెం అది తీసేసి ఆ 16 years అబ్బాయిగా వెళ్తున్నప్పుడు, సో ఆ క్యారెక్టర్కి మీరు స్పెషల్గా ఏమైనా హోంవర్క్ లాంటివి చేశారా? యాక్చువల్గా దేవా నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు దట్ వాజ్ వాట్ ఫస్ట్ ఎక్సైటెడ్ మీ, ద 2 variations. 16-year-old బాయ్కి 25-26-year-old. యాక్చువల్గా 16-year-old బాయ్ ఎపిసోడ్లో ఇంకా చాలా ఉన్నాయి,
తీసేశాడు కన్వీనియంట్గా. అంటే రెండు పాటలు చేయాల్సి వచ్చేది సినిమా. ఫస్ట్ పార్ట్లో సమంత ఉండేది, సెకండ్ పార్ట్లో ఉండేది కదేమో. సో ఆ క్యారెక్టర్ వేరియేషన్ బాగా ఎంజాయ్ చేశానండి. అండ్ ఐ వాజ్ ఆల్సో ఎక్సైటెడ్, అంటే ఐ నెవర్ గాట్ టు ప్లే అ 16-year-old అండ్ దేర్ ఇస్ అ స్మాల్ 16-year-old ఇన్సైడ్ మీ స్టిల్. అండ్ అలాగే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, అండ్ మ్యూజిక్ కూడా ఇట్ ఈస్ బీన్, అంటే ఇప్పుడు చాలా మంది ఎంతో ఇష్టపడుతున్న మ్యూజిక్ ఆటోనగర్ సూర్య మ్యూజిక్. సో మ్యూజిక్ గురించి. మ్యూజిక్ నాకు ఒక పర్మనెంట్ పార్ట్నర్ దొరికాడనిపించింది ఈ సినిమాతో. మెయిన్గా ఏంటంటే చాలా ఇంటరాక్ట్ చేయాల్సి వస్తుంది యూజువలీ మ్యూజిక్ డైరెక్టర్స్తో. మనకు కావాల్సినట్లు మ్యూజిక్ కావాలి అంటే, మ్యూజిక్ ఏమవుతుందంటే ఒక సీన్ కానీ సినిమా కానీ చేసేసిన తర్వాత ఒక చిన్న సౌండ్ టోను డిఫరెన్స్ ఉన్నా కూడా నాకు వెంటనే చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది, డిప్రెషన్ వచ్చేస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది, మొత్తం సినిమా అంతా నాశనం అయిపోయిందేమో అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అంత ఓవర్ రియాక్ట్ అవుతాను నేను బేసిక్గా. బట్ అనూప్తో ఏంటంటే ఓన్లీ ఒక 20-30% సీన్స్ నేను మళ్ళీ రీడూ చేసుకోవాల్సి వచ్చింది. అది కూడా ఒక నరేషన్ అయిపోయింది, మొత్తం ఎడిట్ ఇచ్చేసాము. తను నన్ను అట్లా మధ్యలో అడగడు, మాట్లాడు, ఏం చేయడు, మొత్తం ఒక లేయర్ చేసేస్తాడు, పిలుస్తాడు, వినిపిస్తాడు. అక్కడక్కడ ఉన్నాయి కరెక్షన్స్ అంటే జస్ట్ హాఫ్ అన్ అవర్ సెషన్ అయిపోతుంది. మళ్ళీ ఒక 4-5 డేస్లో రమ్మంటాడు, అది చేసి చూపిస్తాడు. ఇలా ఐ హ్యాడ్ టు స్పెండ్ వెరీ లిటిల్ టైమ్ టు ద to the quality or content that I needed to get it from him that suits my heart. I mean that I like by my heart. అండ్ సమంత మీ ఫేవరెట్ సాంగ్ ఇది ఈ మూవీలో? Manchali. మంచి సాంగ్. Yeah, I think that was the last song that we shot, and that was instant love for me, that song. ఈ మూవీలో మీ క్యారెక్టరైజేషన్ అంటే ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్స్ కన్నా దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అండ్ చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అండ్ చాలా మాస్ లుక్తో ఉన్న క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్గా ఫస్ట్ దేవాకే థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆ టైంలో 100% లవ్, ఏమాయ చేసావే ఇలాంటి సినిమాలు చూశాడు. అండ్ హీ గేవ్ మీ ఆటోనగర్ సూర్య విచ్ ఇస్ లైక్ అ టోటల్ కాంట్రాస్ట్. అండ్ నేను కూడా ఐ వాజ్ క్రేవింగ్ ఫర్ సంథింగ్ లైక్ దట్ టు బ్రేక్ దట్ హోల్ చాక్లెట్ బాయ్, లవర్ బాయ్ ఇమేజ్, వాట్ ఎవర్. It was a challenge at the same time. నేను ప్రూవ్ చేసుకోవాలనేది ఒక ఛాలెంజ్. సో ఫియర్ కన్నా ఐ వాంటెడ్ టు ప్రూవ్ పీపుల్ రాంగ్. అండ్ దేవా రియల్లీ హెల్ప్ మీ త్రూ దట్ హోల్ ప్రాసెస్. అండ్ ఇన్ఫాక్ట్ సినిమాలో ఒక దగ్గర యూనియన్ దగ్గర మిమ్మల్ని తీసుకోవాలా లేదా అని సాయి కుమార్ గారు అందరూ ఉంటారు. సో అండ్ అక్కడ స్పెషల్గా మీ స్పీచ్కి ఐ థింక్ ఇట్ వాజ్ మార్వెలస్ నిజంగా. అంటే అందరూ నాగ చైతన్య ఒక డిఫరెంట్గా చూసాము అన్నట్టు అనిపించింది. సో ఐ నో ఆ సీన్ చేస్తున్నప్పుడు మీరు హౌ డిడ్ యూ ఫీల్? హౌ డిడ్ ఐ ఫీల్ దేవా? అంటే దానికి స్పెషల్గా హోంవర్క్ ఏమైనా చేసి ఆర్ బికాస్ దట్ వాజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్ నాగ చైతన్యాన్ని చూపించడం ఆ సినిమా. హోంవర్క్ అనేది లేదండి. ఐ థింక్ డైలాగ్స్ నాకు ముందే ఇచ్చాడు అండ్ హీ రికార్డెడ్ మోస్ట్ ఆఫ్ ద డిఫికల్ట్ సీన్స్, అంటే కొంచెం డిక్షన్ అండ్ ద స్లాంగ్ వేర్ ఇట్స్ అ లిటిల్ పెక్యూలియర్. సో అది మేబీ ఐ థింక్ 2-3 times విని ఐ గాట్ ఇట్ ఇన్ టు మై హెడ్ అండ్ ఇట్ సెటిల్డ్ ఇన్ మీ. అండ్ యా, అపార్ట్ ఫ్రమ్ దట్ హోంవర్క్ అనేది పెద్ద ఏం చేయలేదండి. ఐ టుక్ అ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఫ్రమ్ హిమ్. హీ ఎక్స్ప్లెయిన్డ్ వాట్ హీ వాజ్ లుకింగ్ ఫర్, అంటే ఏ మూడ్లో ఉండాలి, ఏ పిచ్లో ఉండాలి అని. విత్ దోస్ ఇన్పుట్స్ ఐ థింక్ ఇన్ అ డే వీ ఫినిష్ దట్ సీన్. ఓకే. అండ్ సమంత, వాట్ వాజ్ ద ఫన్నీ ఇన్సిడెంట్ ఇన్ దిస్ మూవీ మీరు చేస్తున్నప్పుడు స్పెషల్గా ఈ సినిమాలో? 2 years బ్యాక్ తీసారండి. తను ఎన్ని సినిమాలు చేసింది అనుకున్నారు మధ్యలో? బై యాక్సిడెంట్ నేను వేరే సినిమా ఈ సినిమాలో ఫన్నీ ఏం లేవు, అన్ని సీరియస్. No, because what I don't think the set was always like this. How it is now, it's always like so this. boring set, that's what she's trying to say. So it was always fun. Working on Nagar Surya was always fun. It was, I think there's not like something specific, even if there is something specific nenu ikkada cheppanu. So every day was really fun. Okay. And ippudu finally ee movie output ni meer ela enjoy chestunaru? So I think that the release of this film is its biggest success, and the audience response is what is most important. Nobody else decides the film, it is the audience. So they have spoken, they have liked the film, and we are very happy. And Sai Kumar gartho work cheyana? అదే అగైన్ సేమ్ ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్థానం చూసిన వెంటనే నేను ఆటనగర్ సూర్యకి సో ఆల్రెడీ ఐఎమ్ హ్యావ్ మేజర్ ప్రస్థానం హ్యాంగ్ ఓవర్. సో as soon as I went in, like, sir, hi. And he's very very sweet, and his voice modulation is just
enormous. I think especially with Deva's dialogues and his voice is something amazing, you know. So it was a great experience working with him. గారి క్యారెక్టరైజేషన్ గురించి. సాయి కుమార్ గారు ఈజ్ ఎ వెరీ న్యాచురల్ ఆర్టిస్ట్ అనిపిస్తారు నాకు. ప్రస్థానం తర్వాత ఒక రకమైన ట్రస్ట్ ఏర్పడింది, డైరెక్టర్ యాక్టర్ మధ్య ఉండాల్సిన ట్రస్ట్ ఒకటి ఏర్పడింది. సో ఆయన ఫిక్స్ అయిపోయారు మెంటల్గా, నువ్వు ఏం సినిమా చేసినా నువ్వు అట్లా జస్ట్ అలా వచ్చి ఒక ఆఫీస్ బాయ్ లాగా ఉండాల్సిన సీన్ ఉన్నా కూడా నాకు క్యారెక్టర్ లేదన్నా నేను ఉండాలి అని మెంటల్గా ఫిక్స్ అయిపోయారు ఆయన. సో సార్ అంటే విలన్ విల్ స్టీల్ ద షో ఇన్ ద ఆటోనగర్ సూర్యలో. డెఫినెట్గా విలన్ విల్ గెట్ లాట్ ఆఫ్ మార్క్స్. మిమ్మల్ని నేను కాస్టింగ్ చేస్తే నాకు జస్టిఫై చేసినట్టు లేదు అని నేను హెసిటేట్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను విలన్ చేస్తాను కదా అన్నారు. విలన్ ఏం చేస్తాను సార్, మిమ్మల్ని నేను విలన్గా ఊహించుకోలేకపోతున్నాను సార్, ఆటోనగర్ సూర్య విలన్ లాగా నేను ఊహించుకోలేకపోతున్నాను. బట్ ఇంకో రిక్వైర్మెంట్ ఉంది స్క్రీన్ ప్లేలో మాకు, ఏది విలన్ అనేవాడు కొంచెం అన్నౌన్గా అన్ఫెమిలియర్గా ఉన్నవాడు ఉంటేనే మనకి స్క్రీన్ ప్లే నీడ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి అనే ఇది ఉండడం వల్ల విలన్ క్యారెక్టర్ పక్కన పెట్టేస్తే ఈ క్యారెక్టర్ గురించి చెప్పాను ఆయనకి. చెప్పగానే ఐ విల్ గివ్ అండ్ హీ ఇమ్మీడియట్లీ ఎంబాడీడ్ ద క్యారెక్టర్ ఇన్ ద సెన్స్. ఎక్కువ మాటలు ఉండవు ఈ సినిమాలో. ఒక ప్రొవిన్షియల్ సిటీలో, ఒక బిజినెస్ సిటీలో ఉండే ఒక టిపికల్ మిడిల్ క్లాస్ పర్సన్ హూ వాంట్స్ టు చిట్ ఫండ్స్ పెట్టుకుని అవి పెట్టుకుని ఎదిగే ఇద్దరు ఆడపిల్లలు పెట్టుకుని ఉండే క్యారెక్టర్ని ఆయన మీద ఫ్రేమ్ పెడితే చాలు నాకు అది తెలిసిపోతుంది. ఐ డోంట్ హ్యావ్ టు గివ్ హిమ్ టూ మెనీ లైన్స్ అట్ ఆల్ బేసిక్లీ. సో దట్స్ హౌ హీ హెల్ప్ ద మూవీ యాక్చువల్లీ బీయింగ్ అన్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్. చైతు, ఈ మూవీలో ఐ మీన్ ఎనీ పార్ట్ ఆర్ ఎనీ డైలాగ్ ఏదైనా కానీ ఇది నేను చేయగలనా, ఇది నా వల్ల అవుతుందో, ఆర్ దిస్ హ్యాస్ టు బి మోర్ ఛాలెంజింగ్ అని ఏదైనా అనిపించింది? ఐ థింక్ ద క్లైమాక్స్ మేయర్తో ఒక మోనోలాగ్లా ఉంటుందండి. ఇట్స్ ద ఆ సీన్ దేవా చెప్పినప్పుడు అండ్ తను డైలాగ్ మాడ్యులేషన్తో చెప్తాడు, అది చాలా భయంకరంగా ఉంటుంది దేవా చెప్తే. సో అప్పుడు అనిపించింది ఇది చేయగలుగుతామా. అండ్ ద డిక్షన్ అండ్ ద స్లాంగ్ ఇస్ ఆల్సో వెరీ వెరీ హార్డ్. అంటే నాకు అలవాటు లేదు సచ్ ప్రొనౌన్సియేషన్స్ అండ్ సచ్ వర్డ్స్. సో అక్కడ కొంచెం హెసిటేట్ చేశాను, బట్ హీ హెల్ప్ మీ త్రూ రియలీ వెల్. ఓకే, కానీ ఫస్ట్ ఈ స్టోరీ అంటే ఇలాంటి డిఫరెంట్ స్టోరీ చేయబోతున్నారని నాగార్జున గారికి తెలిసినప్పుడు మీకు ఏమైనా స్పెషల్గా అడ్వైస్ ఇవ్వడం కానీ ఆర్ ఎనీ సజెషన్స్? దేవా నేను కూర్చొని వీ టుక్ అ కాల్. as soon as I heard, I think this is one of the first stories నాన్నకు చెప్పలేదు వెంటనే. నేను విని డెఫినెట్గా ఈ సినిమా చేయాలి. ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ ఇట్ విల్ డూ మీ అ లాట్ ఆఫ్ గుడ్. సో ఆయనకి తర్వాతే చెప్పాం, షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాతే ప్రాజెక్టు లాక్ చేసుకున్నాము. ఐ థింక్ ఆల్మోస్ట్ షూట్కి వెళ్ళే ముందు జస్ట్ ఒకసారి ఆయనకి 1 hour ఐడియా ఇచ్చారు. అండ్ he really liked it. He felt it would be very different. ఎందుకంటే ఆ టైంలో I had done completely, you know, these soft films that are, you know, very different from Autonagar Surya. So he was very happy. Yeah. సమంత, మీకు వచ్చిన కాంప్లిమెంట్ ఈ మూవీ తర్వాత? ఇంకా కొంచెం ఉంటే బాగుంటుంది. కాంప్లిమెంట్ కన్నా కాదు, సమంతకు వచ్చిన కాంప్లిమెంట్స్ కన్నా నాకు వచ్చిన తిట్లు ఎక్కువ. as long as it's that, you know, yes మళ్ళా సమంత అది లేదు కదా, అది నాకు హ్యాపీ. ఇంకా కొంచెం ఉంటే బాగుంటుంది అంటే అది పెద్ద కాంప్లిమెంట్. పైగా 7 సినిమాలు ఉన్నాయి, కొంచెం చూస్తే బోర్ కొడదు. ఇట్ విల్ నాట్ బి బోరింగ్. సో ఐఎమ్ హ్యాపీ. ఓకే, అండ్ సార్ ఈ సినిమాలో చైతు రోల్కి తను ఎంతవరకు జస్టిఫై చేశాను అనుకుంటున్నారు? నాకు ఇప్పుడు నేను ఇంకెవరిని ఊహించుకోలేనంత లెవెల్కి జస్టిఫై చేశాను సీరియస్లీ. ఎందుకంటే అప్పుడే వచ్చేసి కన్విన్స్ అవుతుంది, క్యారెక్టర్ కన్విన్స్ అవుతుంది. నో ఐఎమ్ సీరియస్. ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వర్క్ ఫర్ ద క్యారెక్టర్ ఫ్రమ్ చైతు. ఏంటంటే ద క్యారెక్టర్ హ్యాస్ టు బీ ఇన్నసెంట్, లుకింగ్ ఇన్నసెంట్ అండ్ ఒక జింక పిల్ల లాంటి క్యారెక్టర్ బేసిక్లీ. in other words, a 16-year-old episode నుంచి కానీ. సో I believe, I think that is the end of the story, in the sense we are able to convey the story. And ఎక్కడైనా ఏ సీన్లో కూడా నాకు చైతు మీద కంప్లైంట్స్ వచ్చింది లేదు, because he was living the character from beginning to end in the scene. నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ డైలాగ్స్ యాజ్ యూజువల్ ప్రస్థానంలో వచ్చినాయి, యాజ్ ఇట్ ఈస్ వచ్చినాయి. సో డైలాగ్స్ ఇంకా ఎక్కువ వచ్చినాయి, ప్రస్థానం కన్నా కూడా చాలా ఎక్కువ రీచ్ అయిపోయినాయి. అండ్ దెన్ యాక్చువల్గా ఆ ఇంటెన్స్ సీన్స్ కానీ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఈ పిచ్లో వచ్చేసి ఐ కుడ్ కన్విన్సింగ్లీ ప్రజెంట్ ఫిల్మ్ అనే ఇది వచ్చింది. అండ్ నా మీద మళ్ళీ ప్రస్థానంకి వచ్చిన ఒక కంప్లైంట్ కూడా అది యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అయింది. ఏంటంటే లెంగ్త్గా తీస్తావు సినిమాలు, కొద్దిగా ముక్కలు ఏరేసి అన్న టైప్లో. ఆ ముక్కలు కూడా వేరేసాము ఆన్ ద ఫ్రైడే షో అయిన తర్వాత వాళ్ళ క్రిటిక్స్ అండ్ పీపుల్ దీన్ని బట్టి ప్రస్థానం చేసినట్టు చేసాము. నవ్ ఇట్ ఈస్ రియలీ ఒక టైట్గా ఫ్లోలో ఉన్నటువంటి ఒక సినిమా ఇది.
I think that's the biggest compliment, Andy. That cinema 12 minutes cut చేసిన తర్వాత they're appreciating it more because they're coming for a Devakatta film. అండ్ ఇట్ ఈస్ సో హ్యాపీ మీ అందరితో ఇలా టైం స్పెండ్ చేయడం అండ్ మూవీ గురించి ఇంకా బోలెడ్ విషయాలు తెలుసుకున్నందుకు. వెళ్ళే ముందు ఫైనల్గా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకో. ఆటోనగర్ సూర్య అనే సినిమాని 2.5 years ఒక సినిమాకి ఒక డైరెక్టర్కి ఎన్నెన్ని రకాల ఇబ్బందులు కష్టాలు ఎదురుగాళ్ళు తగలాలో అన్ని రకాల శక్తుల్ని పోరాడి ఫేస్ చేసి ఫైనల్గా మీ ఇంటికి వస్తుంది, మీలో ఒక భాగం అవుతుంది. ఇది నేను 100% మీరు ప్రస్థానం నచ్చిన వాళ్ళైనా ప్రస్థానం చూడని వాళ్ళైనా ఆటోనగర్ సూర్య అనేది మీకోసం చేసిన సినిమా, మీ సినిమా, మీతో ఉండే సినిమా. థ్యాంక్ యూ సార్. అండ్ సమంత వెళ్ళే ముందు ఆడియన్స్ Please, Andy, can you watch Autonagar Surya? I'm sure you'll like it. అండ్ చేద్దాం మీరు. Please go to the theatre and watch it. Don't encourage piracy. Well, thank you so much. Thank you so much. Thank you.